నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకున్నాం కదా. అయితే ముఖ్యంగా మనం ప్రోగ్రామ్ ప్రతిరోజు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న విన్నపం. మనం ఈ ఉగాది రాబోతుంది, అలాగే మన తెలుగు పంచాంగము, అలాగే మన తెలుగు నూతన సంవత్సరం కాబట్టి నేను ఒక చిన్న నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో చాలామంది, అలాగే మన కామెంట్స్లో చాలామంది ప్రేక్షకులు అడగటం వల్ల ఈ ఆన్సర్ చెప్తున్నాను. ఒక విషయం అమిత్రాజ్ కానివ్వండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే నేను ఒకటే అంటాను, వాళ్ళ జాతకం చూసేంతవరకు ఏ ప్రామిస్ మనం చేయం. అంటే మీ జాతకం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేది. కానీ తాంత్రిక వస్తువులు పెట్టుకోవటం ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీ జాతకంలో ఇప్పుడు ఉగాదికి ఇలా ఉంది, ఈ శాంతి చేసుకోండి, ఈ దానం చేయండి, ఈ హోమం చేసుకోండి అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాం. ఎందుకు? అది చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం, మరి తాంత్రిక శాస్త్రం కూడా చెప్తుంది కదా, మనకి ఇంట్లో ఈ వస్తువు ఉంటే మనల్ని ఆపద నుంచి కాపాడుతుంది, మనకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది, ఏదైనా తగ్గిస్తుంది. జపమైన హోమం చేయండి, ఏదైనా చేయండి, దాని నుంచి ఎప్పుడు కానీ తప్పించుకోలేము, తప్పకుండా అది అనుభవించాలి ఏ మానవుడైనా, అమిత్రాజు కూడా. కానీ అక్కడ దాని నుంచి కొంచెం తప్పించుకునే అవకాశాన్ని మనకి హోమము, ఒక దానం క్రియలో మనకు ఒక లభిస్తుంది. కాబట్టే ఈ ఉగాదికైనా సరే కానివ్వండి, ఈ వస్తువులను మీ ఇంట్లో స్థాపన చేసుకోండి. అమిత్రాజ్ దగ్గర కొనాలి అని కాదండి, ఆ వస్తువుల ద్వారా చాలా అద్భుతమైన ఫలితం మనం అంచెలంచెలుగా చూడొచ్చు. మీ దగ్గరలో ఎక్కడ దొరికినా తీసుకోండి, దొరకట్లేదు అంటే మన సంస్థకి కాల్ చేసి దాని గురించి వివరాలు తెలుసుకొని వాటి వల్ల కలిగే లాభాలు ఏంటివో నేను ఆఖరిలో చెప్తాను. అవి చూసి దానివల్ల మీకు ఏ సమస్య ఉంటే ఆ ప్రోడక్ట్ మీరు తెప్పించుకొని స్థాపన చేసుకోండి. కనీసం ఈ ఉగాది నుంచి అయినా ప్రతి ఒక్క రాశి వాళ్ళు అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సో మొట్టమొదటి ఇవాళ ఏంటంటే, మనకి ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి కలిసి రావాలి అంటే, మేషరాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం గోచార రీత్యా అయితే చాలా బాగుంది. అయితే కొన్ని సందర్భాలలో మనకు కొంచెం మెంటల్ టెన్షన్స్, కొన్ని కార్యాలలో మనకు ఆటంకాలు ఉంటాయి మేషరాశి వారికి. కాబట్టి కొంచెం ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల అమావాస్య అంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురు శనివారం, ఈ సంవత్సరం మొత్తం ఇన్ని రోజులు కాదండి, సంవత్సరం మొత్తం సక్సెస్ ఉండాలి అంటే మనం ప్రతి నెల కూడా చేసుకుంటుండాలి. శుక్లపక్షంలో వచ్చే మొదటి గురు శనివారాలు మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక చిన్న అరిటాకు ముక్క తీసుకోండి, ఒక 3 దూద్ పేడ, ఒకటి మోతీచూర్ లడ్డు ఒకటి తీసుకోండి, నువ్వుల నూనె తీసుకోండి, ఒక మట్టి ప్రమిద. ఈ వస్తువులను తీసుకెళ్లి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఓం చైతన్యాయ అశ్వతాయ శరణం నమ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఒక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఈ నైవేద్యాన్ని అక్కడ సమర్పించండి. ఈ నెల అంటే మనకు సంవత్సరం మొత్తము సక్సెస్ ఉండాలని కోరుకోవచ్చు, కానీ ప్రతి నెలలో కూడా మనం మేషరాశి వారు అక్కడ మనకి నైవేద్యాన్ని సమర్పించి ఒక గురువారము శనివారం దీపాన్ని ఆరాధన చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో అక్కడ నైవేద్యాన్ని అరిటాకులో సమర్పించి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసేసి దాంతో దీపారాధన చేసి అక్కడ కొంచెం మామూలు నీళ్ళు కానివ్వండి, లేదా కొంచెం బెల్లం కలిపి నీళ్ళు అయినా సరే కానివ్వండి, అక్కడ కొంచెం పోసేసి మీ ఆ మట్టిని కొంచెం నుదుటి మీద ధారణ చేసుకోండి. ఇది ఒక వారమా 2 వారాలు చేసి వదిలేదు కాదండి, సంవత్సరం మొత్తం 2019 మనకి ఇప్పటి నుంచి 2020 మార్చి వరకు అనుకోండి, ఇలా ప్రతి నెల ఒకసారి చేస్తూ ఉండాలి. కొంచెం బిజీ అయ్యాం 2 మంత్స్కి ఒకసారి, కొంచెం బిజీ అయ్యాం 3 మంత్స్కి ఒకసారి, ఇట్లా కానీ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి మేషరాశి వారికి ఈ 2019లో కానీ 20 వరకు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. దాంతోపాటు కుదిరితే ఏంటంటే ఒక 2 సార్లు మాత్రం ఈ సంవత్సరంలో మీకు కుదిరితే 3 సార్లు సంతోషమాత గుడి మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఉద్యాపన ఒకసారి మీ ఫ్యామిలీతో, బ్యాచిలర్స్ అయినా పర్లేదు, బ్యాచిలర్స్ ఉంటే అమ్మనో చెల్లెని ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ ఒక 3 టైమ్స్, ఇయర్లో ఒక 3 టైమ్స్ మాత్రం సంతోషమాత టెంపుల్లో ఉద్యాపన చేయించి పిల్లలకు అక్కడ మొత్తం మనం పెన్లు పెన్సిల్స్ మొత్తం అమ్మవారికి ఇచ్చినట్టు ఇస్తాము, అదొక్కసారి ప్రయత్నం చేయండి మేషరాశి వారు. ఇలా ఈ 2 పరిహారాలు పాటించినట్టయితే తప్పకుండా 2019 నుంచి 20 వరకు మేషరాశి వారికి ఏ కార్యంలో ఆటంకాలు లేకుండా సక్సెస్ ఉండే పూర్తి అవకాశం ఉంది. ఈ ఫలితాలు, ఈ పరిష్కారాలు చేయటం వల్ల ఏమొస్తుంది అని నమ్మకం లేని వారు వదిలేయండి. ఎవరైతే అమిత్రాజుని నమ్మి ఇప్పటి వరకు పాటించి ఎన్ని లాభాలు పొందారో వాళ్ళు తప్పకుండా ఇది పాటించి చూడండి. ఇది కూడా ఒక సేవా గుణంతో చేయాలి తప్ప ఇది చేస్తే నాకు వస్తుందని కాదు. ఒక చెట్టుకు సేవ చేస్తున్నాం, ఒక పిల్లలకు సేవ చేస్తున్నాం, వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు తప్పకుండా పైవాడు ఏదో రూపంలో మనకు సక్సెస్ తోడిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి మేషరాశి వారు ఈ పరిహారాన్ని చేసి చూడండి. చాలా చిన్న పరిహారాలు నేను చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర గుళ్ళు గోపురాలు తిరిగేంత టైం ఉండదు, తిరగాలి. కానీ ఇలాంటివి కూడా చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం అంచెలంచెలుగా మనం చూడవచ్చు. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకి బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ
తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు. ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.